అక్బర్ సైన్యాన్ని వణికించిన కాలయముడు, ఢిల్లీ ఎర్రకోటపై కాషాయ జెండాను ఎగరవేసిన ఆఖరి హిందూ సామ్రాట్, ఆయనే హేమచంద్ర విక్రమాదిత్య, రాజా హేము. సాధారణ వ్యాపారి నుంచి అజేయ చక్రవర్తిగా ఎదిగిన ఆయన మొఘలులకు వ్యతిరేకంగా వరుసగా 22 యుద్ధాలు చేసి 22 విజయాలు అందుకున్న మహాపరాక్రమశాలి. అది 2వ పానిపట్టు యుద్ధం. హేము దాటికి అక్బర్ సైన్యం కుప్పకూలిపోతోంది. మొఘల్ శకం అంతమవడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం. సరిగ్గా అప్పుడే విధి ఒక వింత నాటకం ఆడింది. గాలిని చీల్చుకుంటూ వచ్చిన ఒకే ఒక అదృశ్య బాణం హేము కంటికి గుచ్చుకుంది. రక్తం దారులుగా కారుతున్న ఆ బాణాన్ని పీకేసి పోరాడాలని చూసిన ఆ వీరుడు స్పృహ కోల్పోయి ఏనుగు అంబారీలోనే కూలిపోయాడు. ఆ ఒక్క క్షణం భారత చరిత్రనే తలకిందులు చేసింది. ఆ రోజు ఆ ఒక్క బాణం తగలకపోయి ఉంటే నేడు భారత చరిత్ర వేరేలా ఉండేది. మొఘలుల గుండెల్లో నిద్రపోయిన విక్రమాదిత్యుడు రాజా హేము. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.